నెల్లూరు నగరంలోని స్థానిక బారా షాహిద్ దర్గా నందు ముస్లిం మైనారిటీ నేత సయ్యద్ సమీ హుస్సేని మాట్లాడుతూ గత 10 రోజుల క్రితం పాకిస్తాన్ మతోన్మాదుల కాశ్మీర్లోని పెహల్గాం నందు జరిగిన దారుణ ఘటనను నిరసిస్తూ దర్గా నందు సర్వమత ప్రార్థనలు నిర్వహించి మాట్లాడుతూ భారతదేశం సర్వమత సౌభ్రాతృత్వం లౌకికవాదం కలిగిన భారతదేశంలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని, మేము మహమ్మదీయులైన మొదట భారతీయులమని ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని, అవసరమైతే దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రధాని మోడీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుని భారతదేశానికి బహుమతిగా ఇవ్వాలని, కావున భారత ప్రభుత్వం వీలైనంత త్వరగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు స్వేచ్ఛ కలిగించాలని కోరారు. ఈ సందర్భంగా అన్ని మతాలకు చెందిన ఆ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈరోజు బారా షహీద్ దర్గా ఏదైతే ఉందో సర్వమత సమానత్వానికి వేదికలాగా వెలిసిన ఈ బారా షహీద్ దర్గాలో ప్రతి సంవత్సరం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మనం బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ చేసుకుంటాం. మనం అందరం కూడా ఆశ్చర్యంగా మాట్లాడుకుంటాం. ఈరోజు భారతదేశంలో కులాల వారిగా ప్రాంతాల వారిగా మతాల వారిగా విచ్ఛిన్నం అయిపోయి ఉన్నా కానీ మన సింహపురి గడ్డ మీద ఏదైతే రూరల్ కాన్స్టిట్యున్సీలో వెలిగిన ఈ బారా షహీద్ దర్గాలో సర్వమత సమానత్వానికి ఒక వేదికలాగా ఈ బారా షహీద్ దర్గా వెలిసి ఉంది. ఇక్కడ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా కొన్ని లక్షల మంది కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వస్తారు. భారతదేశంలో సర్వమత సమానత్వం లౌకికవాదం సజీవంగా ఉందంటే ఈ బారా షహీద్ దర్గాని గుర్తుకొస్తుంది. అటువంటి బారా షహీద్ దర్గాలు ఈరోజు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా కలిసి భారతదేశం మీద ఏదైతే ఉగ్రదాడి జరిగిందో, అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో, అదేవిధంగా భారతదేశంలో ఏదైతే మతోన్మాదం పెరిగిపోతుందో దాన్ని అరికట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగినాం. మనకు రాజకీయాలు ఏదైనా ఉంటే ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. మనకు ఏదైనా రాజకీయాల గురించి ఒక పార్టీని జిందాబాద్ కొట్టాలా, ఒక పార్టీని డౌన్ చెప్పాలంటే అది ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. కానీ ఈరోజు మన దేశం మీద పాకిస్తాన్ ఉగ్ర ముష్కరులు కన్ను వేసి అమాయకులైన 26 మంది ప్రాణాలను తీసుకున్నారు. అందులో అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మా దేశం వైపు ఏ దేశం కూడా ఎవరైనా సరే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తే కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఎవరైతే ముష్కరులు మా దేశం వైపు వస్తారో వాళ్ళని సర్వనాశనం చేయాలని మేము ప్రతిజ్ఞ చేసినాం. అయ్యా, భారతదేశం అంటే చిన్నపిల్లలు తినే చాక్లెట్ కాదు. భారతదేశం ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తుంది. భారతదేశం ప్రపంచంలో సెక్యులర్ వాదాన్ని కోరుకుంటుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి కష్టం వచ్చినా కానీ మేము ఉన్నామని చెప్పి ముందుకు వెళ్ళే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ ఆటలను నరేంద్ర మోడీ సాగనీయకుండా చేయాలా? నరేంద్ర మోడీ గారు, మీరు ప్రధానమంత్రిలాగా చాలా మంచి పనులు చేశారు, అంతకు మించి చెడు పనులు కూడా చేశారు. మీరు అధికారంలో వచ్చిన 11 సంవత్సరాలు ఎక్కడ కూడా భారతదేశ ప్రజలు మీరు మెచ్చుకునే పని ఒకటి కూడా మీరు చేయలేదు. అది ముస్లింలా, హిందువులా, క్రైస్తవులా, ఇంకో కులస్తులా ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వం వల్ల మేము లబ్ధి పొందాము, ఈ ప్రభుత్వం వల్ల మేము హ్యాపీగా ఉన్నామని చెప్పుకునే సంఘటనలు ఏం జరగలేదు. యువతకు ప్రతి సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇయ్యలేదు. ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్నారు, అది వేయలేదు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ పరువును రోడ్డు మీద ఈడ్చే ప్రయత్నం కూడా మీరు కొన్ని సందర్భాల్లో చేశారు. దాన్ని కూడా మేము తప్పు పట్టడం లేదు. మీరు ఈ దేశంలో ఉన్న సంపదను దోచుకొని విదేశాలకి వెళ్ళిపోతే మీ మిత్రులు వాళ్ళని పట్టి మీరు తీసుకొని రాలేదు. అదేవిధంగా ఎన్నో లక్షల కోట్ల విలువైన ఆస్తులను అదానీ అంబానీలకు అమ్మేసినా కానీ మేము పట్టించుకోలేదు. మేము ఒక్కటైతే మీకు చెప్తున్నాం, ఇప్పుడు దాకా మీరు చేసిన తప్పులన్నీ మేము వదిలేస్తాం. ఇప్పుడు దాకా మీరు చేసిన తప్పులన్నీ మేము మర్చిపోతాం. మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పీఓకే దాన్ని స్వాధీనం చేసుకోండి. అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక యంత్రంలాగా ఉగ్రవాదాన్ని పోషించి మా దేశం మీద పంపిస్తుందో ఆ పాకిస్తాన్ మీద మీరు దాడి చేయండి. దాడి చేసి పాకిస్తాన్ని నాశనం చేసేయండి. పీఓకేని స్వాధీనం చేసుకోండి. ఆ రోజు మీ ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టి మేమందరం కూడా మా బొటనవేలు కోసుకొని మీ తలకు రక్త తిలకం పెడతాం. కానీ ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఆ సంఘటన గురించి ఎంక్వైరీ చేయడం కానీ, ఆ ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది, హిందువులు చేశారా ముస్లింలు చేశారా అని చెప్పి ఇక్కడ కొన్ని
టీవీ ఛానళ్ళు కొంతమంది తిన్నది అరగక కులాల మతాల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీనికి క్వశ్చన్ మార్క్ వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఏదైతే ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్లకు ఎవరు సహకరించారు? ఒక ఇంట్లో వేరే వ్యక్తి వెళ్తే సీసీ కెమెరాలో పడిపోతాడు. ఒక తప్పు ఎవరైనా చేస్తే 10 నిమిషాలు పోలీసులు పట్టుకుంటారు. ఒక దేశంలో నుంచి ఒక దేశంలోకి వచ్చి 26 మందిని చంపేసి ఉగ్రవాదులు వెళ్ళిపోతే ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది తేల్చలేని పరిస్థితిలో భారతదేశం ఉందంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం చేతగాని దేశం లాగా ఒక పెద్ద మచ్చ వచ్చి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ కుట్రకు ఎవరు కారణం అయినారో వాళ్ళను మీరు పట్టుకొని వాళ్ళను ప్రజల ముందు పెట్టాలా. ఏది ఏమైనా కానీ మనకు శత్రు దేశం ఒకటే పాకిస్తాన్. ఈ కుట్ర పాకిస్తాన్ వాళ్ళే చేశారు. ప్రజలు మీ తోడు ఉన్నారు. అయినా కానీ మీకు పాకిస్తాన్కి ఏం లాలుచి ఉందో అర్థం కావటం లేదు. పాకిస్తాన్ వాళ్ళంటే మీరు ఎందుకు గమ్ముకుంటారో అర్థం కావటం లేదు. ముందర మీరు పిఓకేని స్వాధీనం చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి. ఈరోజు ఈ